ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ముందుగా మనందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ సీతారాముల వారి ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈ రోజు 2025వ సంవత్సరం ఏప్రిల్ మాసం 6వ తేదీ అనగా ఆదివారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరము చైత్రమాసము వసంత ఋతువు ఉత్తరాయణము శుక్లపక్షము తిథి నవమి. ఏప్రిల్ 5వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 7:26 నుండి ఏప్రిల్ 6వ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం 7:23 వరకు. తదుపరి తేదీ శుక్లపక్షం దశమి. ఏప్రిల్ 6వ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం 7:23 నుండి ఏప్రిల్ 7వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 8 గంటల వరకు. నక్షత్రం పుష్యమి. ఏప్రిల్ 6వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 5:32 నుండి ఏప్రిల్ 7వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 6:24 వరకు. కరణం బాలవ. ఏప్రిల్ 5వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 7:27 నుండి ఏప్రిల్ 6వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 7:20 వరకు. కౌలవ. ఏప్రిల్ 6వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 7:20 నుండి అదే రోజు సాయంత్రం 7:23 వరకు. తైతుల. ఏప్రిల్ 6వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 7:23 నుండి ఏప్రిల్ 7వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 7:37 వరకు. రాహుకాలం సాయంత్రం 4:54 నుండి 6:26 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 12:18 నుండి 1:50 వరకు. గుళికా సమయం మధ్యాహ్నం 3:22 నుండి సాయంత్రం 4:54 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:48 నుండి 5:37 వరకు. వర్జ్యము మధ్యాహ్నం 1:49 నుండి 3:28 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:43 వరకు. అమృతకాలం రాత్రి 11:46 నుండి అర్ధరాత్రి 1:25 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:33 నుండి 5:21 వరకు. సూర్యోదయం ఉదయం 6:10 సూర్యాస్తమయం సాయంత్రం 6:26 చంద్రోదయం ఏప్రిల్ 6వ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం 1:04 చంద్రాస్తమయం అదే రోజు అర్ధరాత్రి 2:32 సూర్యరాశి మీనరాశి. జన్మరాశి చంద్రుడు కర్కాటక రాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం పశ్చిమ. ఇవండి ఇవాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ రోజు ప్రారంభంలోనే పరిస్థితులంత అనుకూలంగా ఉండవు. మీ ప్రవర్తన మరియు మీ మొండితనం కారణంగా మీ మామగారి వైపు నుండి సంబంధాలు చెడిపోవచ్చు. అనవసరమైన సమస్యలలో కూడా ఈరోజు చిక్కుకునే అవకాశాలున్నాయి. ఒక నిర్దిష్ట పని కోసం చేసే కృషి ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. అయితే చింతించే బదులు ఓపికగా ఉండాలి, సహనాన్ని కలిగి ఉండాలి. తల్లి తరపు బంధువులతో సైతం ఈ రాశి వారికి ఈరోజు మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవి రాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని అనవసరమైన సమస్యలలో సైతం ఈరోజు చిక్కుకునే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా సంతానానికి దెబ్బలు తగిలే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఈ రోజంతా కూడా పిల్లలపైన ఒక కన్నేసి ఉంచాలి. పిల్లలు చిన్నవారైతే గనక ఆటలాడుకునేటప్పుడు దెబ్బలు తగిలే అవకాశాలు ఉంటే, పెద్దవారైతే గనక బయటకు వెళ్లేటప్పుడు ముఖ్యంగా వాహనాన్ని నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోమని మీరు చెప్పాల్సి ఉంటుంది. అంతేకాకుండా కుటుంబంలో ఎవరిదైనా ఒకరి ఆరోగ్యం క్షీణించడం వలన కూడా ఈ రోజు మీరు కొంత ఆందోళన చెందుతారు. ముఖ్యంగా తల్లిగారి తరపు బంధువులతో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త పడండి. కుటుంబ సభ్యులతో కూడా ఈరోజు గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎవరికైతే మీరు కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేస్తారో వారు మీ అవసరానికి మీకు ఉపయోగపడకుండా పోతారు. మరికొంతమందికి అనుకోకుండా ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం గురించి కూడా ఈరోజు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం వృషభ రాశి వారికి ఎంతైనా ఉంది. అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెడతాయి కాబట్టి విశ్రాంతి పట్ల శ్రద్ధ వహించాలి. అతిగా పరిగెత్తడం వలన బలహీనత లేదా అలసట లాంటివి ఉండవచ్చు. ముఖ్యంగా మలబద్ధక సమస్య ఉన్నవారికి ఈరోజు ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి వీలైనంత ఎక్కువగా మంచినీరును త్రాగటం, అదేవిధంగా తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవటం లాంటివి చేయాలి. వ్యాపారస్తులు సైతం ఈరోజు వ్యాపారంలో కొన్ని అడ్డంకులను ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగ రంగంలో వారికి కూడా ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక సంబంధమైన పనుల్లో ఆలస్యం జరగవచ్చు. రుణ సంబంధిత విషయాలు కూడా క్లిష్టంగా మారవచ్చు. డబ్బు సంపాదించేటందుకు ఈ రోజు సాధారణమైన రోజుగానే ఉంది. ఇంతకు ముందు ఎవరి దగ్గరైనా డబ్బు అప్పుగా తీసుకున్నట్లయితే ఈ రోజు అది తిరిగి ఇవ్వమని వారు మిమ్మల్ని అడగవచ్చు. కుటుంబంలో సైతం కలహాలు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఈ కోణంగా కూడా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కానీ కార్యాలయంలో సహోద్యోగులతో గొడవల కారణంగా ప్రతికూల వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు కెరియర్ లో కొత్త విజయాన్ని పొందుతారు.
పరిపాలనా ఉద్యోగాలు చేసే వారికి ఈ రోజు బాగుంటుంది. వ్యాపారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వ్యాపారానికి సంబంధించి నిర్ణయాలు ఆచితూచి తీసుకుంటే తప్ప పురోగతిని సాధించలేరు. వ్యాపారంలో కొన్ని కొత్త పరికరాలను చేర్చుకోవడం వలన మీ ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో లాభం కనపడుతుంది. వయసు పైబడిన వారికి మీరు చేస్తున్న నిస్వార్థ సేవ ప్రశంసనీయంగా ఉంటుంది. కొంతమంది మీ వైపు ఆకర్షితులవుతారు. పెండింగ్లో ఉన్న పనులు కొన్ని పూర్తవుతాయి. ప్రేమ జీవితం గడిపే వారి మధ్యన మాధుర్యం ఉంటుంది. ప్రేమలో భావోద్వేగాలు ప్రభావవంతంగా ఉంటాయి. ప్రేమ సంబంధంలో ఉన్న వారి జీవితం చాలా బాగుంటుంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వారు తమ భాగస్వామితో సంబంధంలో ముందుకు సాగాలని ప్లాన్ చేసుకుంటారు. వైవాహిక జీవితంలో ఉన్నవారు మాధుర్యాన్ని కొనసాగించడానికి ప్రయత్నించాలి. భార్యాభర్తలు పరస్పర సహకారంతో కొన్ని ముఖ్యమైన ప్రణాళికలను వేసుకుంటారు. ఇంటి పునరుద్ధరణ లేదా మెరుగుదలపై కూడా చర్చలు జరుపుతారు. కుటుంబ సభ్యుల మద్దతుతో పెండింగ్ లో ఉన్న పనులను సులభంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు ఈ రోజు మంచి ఫలితాలను పొందడానికి తమ లక్ష్యంపై ఎక్కువ శ్రద్ధను వహించాల్సి ఉంటుంది. ఉద్యోగులు ఏదైనా కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన పని చేయటం అనేది ఈ రోజు వారికి సవాలుగా ఉంటుందని చెప్పవచ్చు. ఏదైనా శుభకార్యానికి కూడా సన్నాహాలు చాలా ఉత్సాహంగా జరుగుతాయి. ఇంట్లో ఆనందం మరియు సందడి వాతావరణం నెలకొంటుంది. కార్యాలయంలో మీ నిర్వాహకులు మీ పట్ల సంతోషిస్తారు. ఈ రోజు ఒక ముఖ్యమైన రోజు కాబోతుంది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక పాత పెండింగ్ పని ఏదైనా పూర్తయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అంతేకాకుండా ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలవటం మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకువస్తుంది. కొత్త వాహనాన్ని ఈ రోజు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. మనస్సులో మతపరమైన యాత్రలకు సంబంధించిన ఆలోచనలు రావచ్చు. దూర ప్రాంతాల నుండి కొన్ని విశేషమైన శుభవార్తలను వింటారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెరుగుతాయి. లాభాలు అభివృద్ధి చెందుతాయి. ఇతరులకు స్ఫూర్తిదాయకంగా ఉంటారు. ఈ రోజు అందుకునే ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుందని చెప్పవచ్చు. ఈ రాశికి సంబంధించి అన్ని రంగాల వారు కూడా కష్టపడి పనిచేస్తేనే లక్ష్యాలను సాధిస్తారు. కార్యాలయంలో జరిగే గొడవలు మీ సామరస్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపడతాయి కాబట్టి గొడవలకు వీలైనంత దూరంగా ఉండండి. ఆదివారం నాడు ప్రయాణాలకు పడమర దిశ పనికిరాదు. ఒకవేళ తప్పనిసరి వెళ్లాల్సి వస్తే ముందుగా చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకుని ఆ తర్వాత మాత్రమే బయలుదేరాలి. అదే సమయంలో ఈ రోజు ఉత్తర దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందుతారు. ఆదివారం నాడు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లేటప్పుడు తమలపాకును గాని కిళ్ళిని కాని నములుతూ వెళ్లటం వలన ఆ పని విజయవంతం అవుతుందని పెద్దల సూచన. ఆదివారానికి గ్రహాధిపతి సూర్యుడు. సూర్యుని అధిష్టాన దైవం అగ్ని మరియు రుద్రుడు అనగా శివుడు. సూర్యుని అనుగ్రహం కొరకు ఆదివారం నాడు శివాలయాన్ని దర్శించాలి. శ్రీ ఆదిత్య హృదయ స్తోత్రం, రుద్ర స్తోత్రాలు మరియు శివ స్తోత్రాలు పఠించాలి. గ్రహ బలం కొరకు ఆదివారం నాడు సింధూరం, నారింజ మరియు కాషాయం రంగు దుస్తులను ధరించాలి. ఆదివారం బంగారం, రాగి, పట్టు వస్త్రాలకు సంబంధించిన పనులకు, వ్యవసాయ పనులకు అనుకూలంగా ఉంటుంది. సోమరితనాన్ని, కోపాన్ని, అహాన్ని నియంత్రించుకొని క్రియాశీలకంగా ఈ రోజు గడపాల్సి ఉంటుంది. ఆదివారం నాడు తలకు నూనె రాసుకొని తలంటు స్నానం చేస్తే అనారోగ్యాలు కలగడంతో పాటు అందం, ఆకర్షణ కూడా తగ్గిపోతాయి. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మొదటిసారి మన ఛానల్ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.